గ్యాంగ్తో వర్క్ చేయడం, జెన్జీ జనరేషన్తో కలిసి వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా వీళ్ళందరితో కూడా జెల్ అయిపోయింది. అంటే హోమ్ టౌన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద థింగ్ దట్ ఎక్సైటెడ్ యూ? ఒక స్టీరియోటిపికల్గా అయిపోయే క్యారెక్టర్ అయితే జ్యోతిది కాదు. బికాజ్ ప్రెసెంట్ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఈడో సర్నేమ్ అంటేంద్రా? అరే మీ ఇంటి పెడదలా ప్రసాద్ నిలయం. స్పెసిఫిక్ 90s సిరీస్ వన్ ఆఫ్ ద హైలైట్. నువ్వు ఎగతాళి చేస్తున్నామా ఆయన అనుకుంటే ఇట్లనే చిచ్చోర క్యారెక్టర్లు విలేజ్ లో ఎట్లుంటాయి, కొంచెం తీట క్యారెక్టర్లు, మంచి తేటకారు. మంచి తీట క్యారెక్టర్, మంచి టైప్ కాస్టింగ్ బలైపోయిన క్యారెక్టర్లు అంటారు కదా, అసలు బలైపోవడమే టైప్ కాస్టింగ్ అయిపోయిన ఒక క్యారెక్టర్. రిజెక్ట్ చేసే ఒక అథారిటీ అనేది మీకు ఉంటుంది ఇప్పుడు కూడా? నేను కొన్నిసార్లు మొహమాటంతో చాలా ఒప్పుకొని ఉన్నాయి. రిలేటబిలిటీకి మీరు తీసుకున్న కాషన్స్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎవ్రీవన్. చాలా పెద్ద హాయ్ చెప్పాలి అందరికి. హాయ్ అని ప్రజ్వల్, శ్రావ్య, రైట్? శ్రావ్య, అనిరుద్ధ్, రాజీవ్ కనకల గారు అండ్ సాయి. I'm Dheeraj from Filmy Focus. So glad to meet you all for hometown premieres. సో ముందు ఆబ్వియస్గా మన పెద్ద మనిషితో స్టార్ట్ చేద్దాం. సార్, అంటే మీరు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇది వరకు కూడా ప్లే చేసి ఉన్నారు, ఈ తండ్రి పాత్రలు కానీ లేదంటే కొంచెం ఏదైతే కొంచెం కామికల్ సెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. బట్ ఈ గ్యాంగ్తో వర్క్ చేయడం, తట్టు ఈ జెన్జీ జనరేషన్తో కలిసి వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? చాలా కొత్త ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా వీళ్ళందరితో కూడా జెల్ అయిపోయింది. అంటే ప్రజ్వల్ కానివ్వండి, ఆయన అంటే నాకు అంతకుముందు తెలుసు. అతిథిలో నాకు కూతురుగా చేసింది, చిన్నపిల్ల, అప్పుడు ఎత్తుకున్నాను. అప్పుడు బేబీ అని, ఇప్పుడు కూడా బేబీ అని అంటాను. కూతురు కదా, కూతురుగా చేసింది కాబట్టి సో బేబీ అనితో కూడా చేస్తున్నాను. ప్రజ్వల్ అంటే న్యూ ఎంట్రెంట్, నాకు మొన్న దీంతోటే పరిచయం, హోమ్ టౌన్తో. అలాగే ఝాన్సీ గారితో నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం, బికాస్ షీఈస్ బీన్ యాక్టింగ్ ఫ్రమ్ దట్ టైం. నేను ఝాన్సీ గారు యాక్టింగ్ అంటే ముందు నుంచి కూడా మీరు స్నేహితులు కదా, హోస్టింగ్లు అన్నీ కూడా? అదే యాక్టింగ్ దగ్గరే, యాక్టింగ్, సీరియల్స్ అలాంటి దగ్గరే పరిచయం. సో అప్పటి నుంచి ఝాన్సీ గారితో నాకు పరిచయం. అండ్ అమ్మాయి శ్రావ్య ఫస్ట్ టైం ఆవిడని చూడడం. అమ్మాయి కూడా షీఈస్ బ్రైట్ అండ్ ప్రజ్వల్కి హీరోయిన్గా చేస్తుంది. దో నాకు వాళ్ళు అంటే ఆ అమ్మాయితో నాకు ఎక్కువగా ఇంటరాక్షన్ లేకపోయినా ఫస్ట్ డే 1 డే నేను చూశాను. అమ్మాయి షీ వాస్ గుడ్, వెల్ బిహేవ్డ్. అండ్ ఇక్కడ ఉన్నాడు చూడండి అనిరుద్ధ్ అని, ఏమి రుద్దాలి అని అడిగినా అన్ని రుద్దు అంటాడు. ఇతను ఉన్నాడు చూడండి, ఇతను ఒక చిన్న కాళ్ళకే టైప్. సాయిరామ్, వీళ్ళిద్దరూ మంచి కోతులు. మా ప్రజ్వల్ కూడా అప్పుడప్పుడు అలా వీళ్ళు కలిస్తే అలా ఉంటాడు, కానీ ఎక్కువ కాదు. వీళ్ళిద్దరు మాత్రం ఒక రేంజ్లో ఉంటారు. సో వీళ్ళందరితో జెల్ అయిపోయి సరదాగా హోమ్ టౌన్ ఒక విధంగా సరదాగా సాగిపోవడానికి కారణం అందరూ వీళ్ళు కనుక లేకపోయింటే బాగా ఎవరికి వాళ్ళం చాలా సీరియస్గా ఉండి, బహుశా మేము చేసే పర్ఫార్మెన్స్ల మీద కాన్సన్ట్రేషన్ లేక, చేసే సీన్ల మీద కాన్సన్ట్రేషన్ లేక, ఇచ్చిన డైలాగుల వరకు చెప్పేసి అలా వచ్చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరితో సరదాగా ఉండి అక్కడికి వచ్చి దీన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేయడానికి ఏమైనా పనికొస్తుందా, ఇది ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించి ప్రతి వాళ్ళు పుట్ ఎంతో కొంత ఇన్పుట్ ఇచ్చి హోమ్ టౌన్కి డెఫినెట్గా హెల్ప్ అయ్యారు. సో డెఫినెట్లీ హోమ్ టౌన్ ఈజ్ నా ఎక్స్పీరియన్స్లో నాకు సరదాగా గడిచిపోయిన షూటింగ్. ఓకే. సో ప్రజ్వల్, అంటే ఈ సిరీస్లో కొంచెం డిఫరెంట్ లుక్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అంటే వేరియేషన్స్ చూపించాల్సిన వన్ ఆఫ్ ద రోల్ మీది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో ఆ రోల్లోకి, ఆ యంగ్ అయ్యే రోల్లోకి ఎలా, దానికి అందులో గెటింగ్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్, సో దానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? బేసిక్గా నాకు కథ విన్నప్పుడే నేను చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయి ఉండే. అయితే నాకు ఎప్పుడే చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, రాదర్ దాన్ అది ఆ గెటప్ కన్నా. సో చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోయినా కాబట్టి నాకు స్టార్టింగ్ నుంచి అదే మైండ్ సెట్లు ఉన్నా, అదే ప్లే చేయాలన్నది. ఓల్డర్ వర్జన్ వాజ్ అ న్యూ థింగ్ ఫర్ మీ.
5th ఎపిసోడ్కి వచ్చేసరికి. సో ఆ వర్షన్ అనేది నాకు కొంచెం క్లైమాక్స్ మీద విని చేసి మల్టిపుల్ టైమ్స్ ఆ డిస్కషన్స్ వచ్చి నాకు డైరెక్టర్ గారికి ఐ ట్రావెల్డ్ విత్ 1.5 month అట్లా. సో దానివల్ల ఇంకా కనెక్షన్ వచ్చేసింది. మేబీ డైరెక్టర్ నాకు ఈజీ చేసేసిండు నా వర్క్, బికాస్ ఇట్ ఈస్ నాట్ లైక్ కూర్చోబెట్టి ఇది క్యారెక్టర్ అని కాకుండా కాన్వర్జేషన్లలోనే బిల్డ్ అయిపోయింది అది తెలియకుండానే. సో హోంవర్క్ అంటే నేను స్పెసిఫిక్ ఏం చేయలే, నాకు విత్ ఇన్ ద షూటే నేను దాంట్లో డెవలప్ అయింది అదంతా. అండ్ వన్ థింగ్ డైరెక్టర్ నాకు ఏం చెప్పిండంటే ఏం చేయకు, జస్ట్ వచ్చి సెట్ మీద ఆ రోజు సీన్ని చేసేసిపో అని చెప్పిండు. బికాజ్ ఇట్ ఈస్ సో న్యాచురల్, మిడిల్ క్లాస్లో చాలా న్యాచురల్గా బాయ్ నెక్స్ట్ డోర్ ఉంటాడు కదా వాడు. సో ఎంత వీలైతే అంత వచ్చి జస్ట్ న్యాచురల్గా చేసి వెళ్ళిపో అని చెప్పినండే. సో యా డిస్కషన్స్లోనే ఇట్ హెల్ప్ మీ అలాట్ కాన్వర్జేషన్స్. అదే సెట్ మీదే వచ్చి అన్ని న్యాచురల్గా డెవలప్ అయ్యాయి. వీళ్ళు కూడా పెరగడం కూడా సెట్ మీదే పెరిగారు. 2003 నుంచి 2013 వరకు ఎప్పుడో చూడండి. సార్ అంతే సార్ సెట్ మీదే సార్ వచ్చి ఓకే. అయితే యానీ లైక్ రాజీవ్ కనకల్ గారి తర్వాత సెట్లో సీనియర్ మీరే యాక్టింగ్ వైజ్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఆఫర్ చేసినప్పుడు, అంటే మీతో చిన్న ప్రాబ్లమేటిక్ ఏంటంటే, ప్రాబ్లమేటిక్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు మైట్ బి ప్రాబ్లమేటిక్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఈ రిలేటివ్స్ క్యారెక్టర్స్ కానీ టూ మెనీ చేసేసి ఉన్నారు. సో ఈ ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు, స్పెసిఫిక్గా హోమ్ టౌన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఎక్సైటెడ్ యూ? నేను సిస్టర్ క్యారెక్టర్స్ అంటే ఐ థింక్ రంగస్థలం ఒకటి చేశాను. అదర్ దెన్ దట్ నేను ఇలా సిస్టర్ క్యారెక్టర్స్ టైప్ చాలా చేయలేదు. సో అదేంటి అంటే హోమ్ టౌన్ నేను చూస్ చేసుకోవడానికి ఇట్ ఈస్ అ ఫ్యామిలీ స్టోరీ. ఓకే, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే సిస్టర్ క్యారెక్టర్ చేసింది కాబట్టి సిస్టర్ రోల్స్ ఇస్తాము అని ఒక స్టీరియోటిపికల్గా అయిపోయే క్యారెక్టర్ అయితే జ్యోతిది కాదు. బికాజ్ ఈ కంటెంటే ఫ్యామిలీది కాబట్టి నేను ఆడిషన్ ఇచ్చింది ఒక మేజర్ సీక్వెన్స్ కూడా ఆడిషన్ ఇచ్చాను. నాకు అది ఇచ్చినప్పుడే ఐ గాట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దట్ పర్టిక్యులర్ సీన్. దాని తర్వాత శ్రీకాంత్ సార్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఐ థాట్ ఇలాంటి కంటెంట్ ఇప్పుడున్న ఆడియన్స్కి దిస్ ఇస్ యాక్చువల్లీ రైట్ కాంటెంట్, బికాస్ ఆడియన్స్ ఆర్ ఎంకరేజింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే నాస్టాల్జియా కాంటెంట్, లేకపోతే ఆ జెన్యూన్గా ఎక్కడ కూడా వాంటెడ్లీ ఇది క్రియేట్ చేసామన్నట్టు ఉండదు ఏ సీన్ కూడా. సో ఇలాంటిది ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నేను అన్ని ఆస్పెక్ట్స్ ఆలోచించి సిస్టర్ రోల్ చేయడం వుడ్ బి అ నెగటివ్ ఇంపాక్ట్ నాకు అని అయితే ఈ సిరీస్లో డెఫినెట్లీ అనిపించలేదు. ఒక పార్ట్ ఆఫ్ ద సిరీస్ గానే అది నా క్యారెక్టర్ గానే భావించాను కానీ. ఓకే, బట్ అదర్ దెన్ దిస్ ఇస్ లైక్ డు యు ఫీల్ దట్ ఈ టైప్ కాస్టింగ్ లాంటిది ఏమన్నా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి టైప్ కాస్టింగ్ ఫీలింగ్ ఐ స్టిల్ డూ హ్యావ్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ విలేజ్ ఓరియంటెడ్ ఏదైనా చేస్తే పీపుల్ ఓన్లీ సీ మీ ఇన్ దట్ వే, అది ఉంటుంది కొంతమందికి. బట్ ఐ వుడ్ జస్ట్ వాంట్ టు టెల్ కి అలా అట్లీస్ట్ గివ్ అ ఛాన్స్, యునో లైక్ అట్లీస్ట్ లుక్ టెస్ట్ల ద్వారా అయినా లేకపోతే అలా తెలిసిపోతూ ఉంటుంది ఎవరు దేనికి సెట్ అవుతారు అనేది. సో నేను అలాంటివి కొన్ని ఎక్కువ చేయడం వల్ల పీపుల్ ఫ్యూ గుడ్ డైరెక్టర్స్ థింక్ దట్ ఓన్లీ ఇలాంటివే చేస్తారు ఏమో అని చెప్పేసి. సో వాళ్ళు కంక్లూజన్స్కి వచ్చే ముందు ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ వీ హ్యావ్ అ కాన్వర్జేషన్ అని అనిపిస్తుంటుంది. ఓకే, సో సాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ నువ్వు అందరూ అన్నట్టు వివక్ష అనే డైలాగ్ కానీ, అంటే స్పెసిఫిక్ 90s సిరీస్ వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉన్నారు మీరు. సో నువ్వు ఎగతాళి చేస్తున్నావు ఆయన అడుగుతుంటే సిన్సియర్గానే. ఓకే, సో 90s సిరీస్తో మీకు మంచి రిసెప్షన్ అయితే వచ్చింది. అంటే ఆ స్థాయి గుర్తింపు అనేది అంటే 90s సిరీస్ అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ రోల్స్కి అలాగే ఎస్టాబ్లిష్మెంట్ రావడం కానీ ఎలివేషన్ రావడం కానీ చాలా అరుదుగా జరిగే విషయం. సో ఆ 90s సిరీస్ వచ్చిన గుర్తింపుని ఏదైతే ఉందో అది ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలిగారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు హోమ్ టౌన్లో కూడా ఇంచుమించు ఆ తరహా పాత్రలాగా అనిపిస్తుంది. సో అది ఎలా బ్యాలెన్సింగ్? ఇప్పుడు నేను 90s చూసినప్పుడు అది ఏదైతే నాకు ఆ డైలాగ్ ఉందో వివక్ష డైలాగ్ కానీ ఆ కార్తిక్ క్యారెక్టర్ ఉందో అది చాలా హెల్ప్ చేసింది కొన్ని సినిమాలకి. దాని తర్వాతనే వచ్చాను నాకు అన్ని ఛాన్సులు. ఇప్పుడు హోమ్ టౌన్ కూడా దాని తర్వాత పిలిచారు, బ్రదర్ మీరు 90sలో చేసారు కదా ఒకసారి రండి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని ఇచ్చి చెప్పారు. అప్పుడు వచ్చి ఆడిషన్ చేసిన తర్వాత 90sలో పెట్టుకుందామా వద్దా అని ఒకటి అనుకుని ఉండే. బట్ మనోడు క్యారెక్టర్కి సూట్ అవుతుండు, సాయిరామ్ అనేటోడు క్యారెక్టర్కి జగ్గు క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యండు అని దీని అట్లా తీసుకొని క్యారెక్టర్ ప్లే చేసినాం. ఓకే, అంటే బట్ ఆ సిరీస్ తర్వాత అంటే దాన్ని వచ్చిన గుర్తింపుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారా? చేసుకోగలను. ఓకే, అంటే ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి ఆ తర్వాత అదర్ దాన్ హోమ్ టౌన్?
అదే హోమ్ టౌన్ అంటే వచ్చినప్పుడు మళ్ళా ఇట్లనే చిచ్చోర క్యారెక్టర్లు విలేజ్లో ఎట్లుంటాయి, కొంచెం తీట క్యారెక్టర్లు, ఇక ఇట్లాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరికి మస్తు ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అన్న క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే. దాంట్లో మెయిన్ నాకు ఇదైతే చాలా ఇష్టం, ఈ క్యారెక్టర్. జగ్గు క్యారెక్టర్ మీరు హోమ్ టౌన్లో కూడా చూసుకుంటే మంచి తేట క్యారెక్టర్ మా సార్ కరెక్ట్ అంతే కదా. అది తీట క్యారెక్టర్, మంచి ఎంజాయ్ చేస్తారు బ్రో. కొంచెం నాన్ సింగర్ ఉంటాడు ఆడు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఉన్నట్టు అట్లా ఉంటుంది అన్న. ఓకే. సో కమింగ్ టు అనిరుద్, అయితే మీరు లైక్ అంటే సినిమా ఒక వెబ్ సిరీస్ కెమెరా ఫేస్ చేయడం అయితే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, అంటే మీన్స్ ప్రాబ్లమ్ చేస్తూ వచ్చారు. బట్ దీనికంటే ముందు రీల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా త్రూ కానీ యూఆర్ కైండ్ ఆఫ్ అంటే నోన్ పర్సన్ టు ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. యాక్చువల్ నేను యూట్యూబ్ చాయ్ బిస్కెట్ వీడియోస్ చేసేవాడిని. No. సో సినిమాలు కూడా చేశాను, బట్ ఇది మెయిన్ పెద్ద క్యారెక్టర్ అయితే ఇది బాగా. మొన్న రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ ఆ టైంలో హరిశంకర్ గారిని ఇమిటేట్ చేసిన వీడియో బాగా పాపులర్ అయింది. సో మా డైరెక్టర్ గారు కూడా చూసి, సో నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ సిరీస్ లో నాకు కొంచెం సీనియారిటీ ఏంటంటే నేనే ఫస్ట్ ఆడిషన్ ఫస్ట్ నాదే కాస్టింగ్. సో అప్పుడు నాకు కొంచెం హ్యాపీ ఫీల్ ఉండే అనమాట. సో డైరెక్టర్ గారితో ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంది. సో న్యాచురల్గా చేయాలి అని చెప్పి ఎవ్రీడే ఆ క్యారెక్టర్ ఏంటి, శాస్త్రి ఎలా బిహేవ్ చేస్తాడు, అవతోడు డైలాగ్ చెప్తున్నప్పుడు వీడు ఎలా రియాక్ట్ అవుతాడు. సో ఎవ్రీడే మాకు హోంవర్క్స్ ఉండేవి. అంటే ఈ రీల్స్ త్రూ వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదంటే ఐడెంటిటీ కానీ సినిమాల వరకు అంత ప్రాపర్గా యూటిలైజ్ అంటే యూజ్ అయ్యిందా? అలాగా వెంకీ అట్లూరి గారు అయితే నన్ను సార్ సినిమాకి అలాగే సెలెక్ట్ చేసుకున్నారు, చాయ్ బిస్కెట్ లో వీడియోస్ చూసి. సో నాకు చాయ్ బిస్కెట్ ఒక పిల్లర్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతాను నేను నాకు ఎప్పుడు. ఓకే. సో శ్రావ్య, మీరు ఇప్పుడు వీళ్ళందరిలో కూడా ఇప్పుడు మీరే లేటెస్ట్ ఎంట్రీ కదా ఇక్కడ? లేదు, అంటే చేసిండే ఇంతకు ముందు విచార్ ప్రీవియస్ వర్క్స్ సేవ్ ద టైగర్స్. యాక్చువల్లీ అక్కడి నుంచి ఇంతకు ముందు చేసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసుండే, లైక్ కొన్ని మూవీస్ ఉన్నాయి చేశాను, స్వాగ్లో చేశాను, సామజవర్గమన చేశాను. కానీ ప్రాపర్ శ్రావ్య అనే ఒక అమ్మాయి కరెక్ట్గా రిజిస్టర్ అయింది, ఆడియన్స్లోకి వెళ్ళింది అంటే సేవ్ ద టైగర్స్ నుంచి. ఎస్. సో డింపుల్ అని అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెట్లో కూడా మ్యాక్సిమం ఎట్లా అంటే శ్రావ్య నన్ను ఎవరు పిలవరు, మోస్ట్లీ అందరూ డింపుల్ ఆ పేరు వెళ్ళిపోయింది అట్లా. సో అలా అయ్యిందనమాట. సో డింపుల్ నుంచి ఇలా మళ్ళీ 90s లో సృజన, మళ్ళీ ఇక్కడ సమీరా అట్లా. ఓకే. అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఈ అంటే స్పెసిఫిక్గా సేవ్ ద టైగర్స్ లో ప్రియదర్శి డాటర్ ప్లే చేయడం కానీ లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా, సో ఈ అంటే మీరు ఎలా చూస్ చేసుకుంటారు ఈ క్యారెక్టర్స్? అంటే ద వే యూ చూస్ ద క్యారెక్టర్స్ షుడ్ బి డిపిక్టింగ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ యాజ్ వెల్ కదా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అవుతున్నామంటే ఎన్ని డేస్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవడం కంటే ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఎంత ఉంది, ఇంటెన్సిటీ ఎంత ఉంది అని చూసుకోవడం యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. నేను చూస్ చేసుకున్నా కూడా అలాగే ఉండే. సో సేవ్ ద టైగర్స్ కూడా నాకు అట్లనే వచ్చినాయి. అన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 90s చేశాను. అందులో సృజన క్యారెక్టర్ నేను చేసింది 1 డే, నాట్ ఈవెన్ 1 డే అనుకుంటా, హాఫ్ డేనే చేసా. బట్ ఆ క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఉండే, జనాల్లోకి అది వెళ్ళింది సృజన అనేసి. చాలా మంది తర్వాత అది ఎంత వెళ్ళిందంటే జనాల్లోకి, ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్కి కూడా ఇట్లా హెల్ప్ మీ సేవ్ ద టైగర్స్ తర్వాత. సో ఏంటంటే ఇప్పటికీ లైక్ వస్తున్నాయి ఆపర్చునిటీస్, కానీ నాట్ కంఫర్టబుల్ విత్ ద స్క్రిప్ట్స్. కొంచెం మనకి కంఫర్ట్ ఉండి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండే అంత స్క్రిప్ట్స్ అయితే ఈ మధ్య నాకు అంతగా అప్రోచ్ అవ్వలేదు ఎవరు. వస్తున్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా స్టెప్ తీసుకుందామని మేము చూస్తున్నాం. సో లుకింగ్ ఫార్వర్డ్, ఎవరైనా మంచి స్క్రిప్ట్తో వస్తే డెఫినెట్లీ రెడీ. ఓకే. సో యా. సో ప్రజలు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అంటే దిస్ హోల్ స్టోరీ రన్స్ అరౌండ్ యువర్ క్యారెక్టర్ కదా. సో ఇప్పుడు ఏమైపోద్ది అంటే
ఆ క్యారెక్టర్ని మీరు ఇండెప్త్గా అర్థం చేసుకొని మీరు చెప్పినట్టు డైరెక్టర్తో పాటు కూర్చొని అర్థం చేసుకొని ప్లే చేసి దాన్ని పండించిన వరకు ఫైన్. అయితే ఆ క్యారెక్టర్తో పాటు జనాలు కూడా ట్రావెల్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి కనెక్టింగ్, రిలేటబుల్ కదా అట్ ద సేమ్ టైం. సో ఆ రిలేటబిలిటీకి మీరు తీసుకున్న కాషన్స్ ఏంటి మీరు అండ్ డైరెక్టర్? అంటే బేసిక్గా క్యారెక్టర్ చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు వానికి కొన్ని ఉన్నాయి, వానికి పెద్దగా చదువు రాదు, ఫ్రెండ్స్ అంటే ఫుల్ ఇష్టం, బయట తిరగాలంటే అది ఒక పిచ్చి, సినిమాలంటే బాగా ఇష్టం, చిరంజీవి సినిమాలంటే ఇంకెక్కువ ఇష్టం, చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్. ఓకే, స్వాతి బుక్ తీసుకున్నాడంటే ఆడు పక్కా అందులో నుంచి ఆ సినిమా పేపర్ ఓపెన్ చేసేసి దాంట్లో 175 days ఈ ఫార్మాట్ అంతా వాడికి ఒక ఏమంటారు మాన్యువల్ ఉంది వాడి క్యారెక్టర్కి. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ ఆ మాన్యువల్ని బేస్ చేసుకుని ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది మేము పట్టుకున్నాం, ఆ యూఎస్పీ పట్టుకుని వెళ్ళాం కంప్లీట్గా. సో ఎక్కడ మేము అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పర్టికులర్గా ఎక్కడ మేము స్ట్రెస్ అవ్వలేదు. ఆల్రెడీ మాకు క్లారిటీ ఉంది క్యారెక్టర్ గురించి, కాబట్టి ఏ సిచ్యువేషన్ గురించి మాట్లాడినా కూడా అన్న వాడు ఇట్లా బిహేవ్ చేస్తాడు, అరే ప్రజలు వాడు ఇట్లా బిహేవ్ చేస్తాడు రా అని చెప్పేసి ఇమీడియట్గా చెప్పేసేవాళ్ళం. ఈ క్యారెక్టర్ని పట్టుకొని ట్రావెల్ చేస్తారన్న మా కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్. ఇందాక సార్ కూడా చెప్పేటప్పుడు 10th లో మార్క్స్ వచ్చాయనగానే వి కనెక్ట్ టు పర్టికులర్ సిచ్యువేషన్స్. సో అట్లా దర్ ఇస్ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ. అట్లీస్ట్ ఒక 70% అయినా కనెక్ట్ అవుతాడు క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వానికి ఏమన్నా నచ్చకపోతే వాళ్ళ నాన్నకి చెప్పాలంటే ఇంట్లోకి పోయి కిచెన్లోకి పోయి చెప్తాడు వాళ్ళ మమ్మీకి, అమ్మ నాతోని చదువు కాదే అని ట్రైలర్లో చూసినట్టు. సో వానికి తెలుసు అనమాట ఒక డొమెస్టిక్ అట్మాస్ఫియర్ లో ఎట్లుంటది, మరి నేను ఏం చేస్తే ఎస్కేప్ అవుతా అనే తెలుసు. ఫ్రెండ్స్ తోని డీల్ చేసేటప్పుడు ఎట్లా, ఇంకోటి క్యారీడ్ అవే అయిపోతాం మనం జనరల్ గా ఫ్రెండ్స్. ఇప్పుడు జగ్గు క్యారెక్టర్ ఉంది, వాడిచ్చే ఐడియాలు ఎట్లుంటాయంటే ఇంకా గాన్ అయిపోతాం అని తెలుసు, బయట నుంచి చూస్తే తెలిసిపోతాడు వాడు గాన్ అయిపోతాడు ఇది తింటే అని, అయినా కానీ వింటాడు ఆ క్యారెక్టర్. ఓకే, వీడు వచ్చేసి నేను చూసుకుంటారా అని సేవ్ చేసుకుంటా అంటుంటాడు, వీడి మాటిని ఇంకా ట్రాప్ లో పడుతుంటాడు అనమాట. సో సఫర్ అవుతుంటాడు బాగా. I think you will enjoy that suffering throughout the character. And serious line కి వచ్చేసరికి 7th 8th లో కడతాడు మా ఫాదర్ నాకు LIC నేను ఫారెన్ పంపాలని. ఇమాజిన్ ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నోడికి US పంపాలని చెప్పి చదువు ప్రెషర్ ఎంత ఉంటుంది, నెల పైసలు కడుతుంటాడు మా ఫాదర్. కనిపిస్తుంటా రోజు నేను ఇంట్లో తిరుగుకుంటా చదువుకోకుండా, మార్కులు 116 వేసుకొని 16 మార్కులు వస్తాయి అంటే 100కి ఎన్ని మార్కులు వేసుకోవాలో కూడా తెలియనోడిని US పంపిద్దామని పైసలు కడుతుంటాడు నెల. ఇమాజిన్ హిస్ ప్రెషర్. So whatever frustration is showing in throughout the series is justice. Then justice anta. Okay. Yeah. This is maza vastadu character throughout. Sister. Obviously full fighting, first love. Inga vando panchayati untadi meer choose maza vastadu 4th April. Second love, third love kuda kavalanukuna ఏంటి సిరీస్ లో తర్వాత సీజన్స్ లో ఉంటుంది. అదే కోరిక చూడు, ఫస్ట్ లవ్ అంటే లవ్ అనొచ్చు కదా, స్పెషల్ గా సార్ ఫస్ట్ లవ్ అంటే అరే లవ్ అనొచ్చు కదా. ఫస్ట్ లవ్, ఆ తర్వాత సెకండ్ ఉంటుంది, ఆ తర్వాత థర్డ్ ఉంటుంది. కాదు సార్, అంటే ఇప్పుడు మనం ఇట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లో మీద సార్ మనది, అంటే ఇట్లా అది రిజిస్టర్ చేద్దాం ఫస్ట్ లవ్. ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి. ఓకే, సో రాజు అయితే ఈ ట్రైలర్లో అంటే మొత్తం ఎక్కడ కూడా రివీల్ చేయని ఒక అంశం ఏంటంటే ఎందుకని ఫాదర్ క్యారెక్టర్ అమెరికా పంపించాలనుకుంటారు అనేది ఒక రివల్యూషన్ అయితే ఇవ్వలేదు. అంటే దానికి ఏమైనా ఒక బ్యాక్ స్టోరీ లాంటిది ఏమైనా ఉందా? బ్యాక్ స్టోరీ ఏం లేదండి, బట్ ఎనీ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫాదర్ కానీ ఈవెన్ టు దట్ మ్యాటర్ బాగా చదువుకున్న అప్పర్ స్టాటాలో ఉన్న క్లాస్లో వాళ్ళు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని ఇక్కడ మన దేశంలో ఆపర్చునిటీలు ఉంటాయో లేదో తెలియదు, ముందు అమెరికా వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మాండంగా ఆపర్చునిటీలు ఉంటాయి, డబ్బులు బాగా సంపాదించుకుంటారు, వాళ్ళ జీవితం బాగా సెట్ అయిపోతుంది. ఇది ప్రతి వాళ్ళ కోరిక. అలాగే ఈ ఫాదర్ కూడా ఏంటంటే నా కొడుకుని బాగా చదివించి అమెరికా పంపించేస్తే వాడి లైఫ్ వాడు సెటిల్ అయిపోతాడు, బాగుంటాడు. ఓకే, అక్కడికి వెళ్ళి వాడే సంపాదించేసి వీళ్ళకి తిరిగి పంపించాలని కాదు, వాడు బాగుంటాడు, వాడు బాగుండాలి, వాడు బాగుంటే సరిపోతుంది. అది వాడి కోరిక, ఆ పేరెంట్స్ కోరిక అంతవరకే. దానికి ఏంటి చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తాం, యూజువల్గా వాళ్ళు అవుతారో లేదో తెలియదు, వాడు కొన్నిసార్లు నేను ఇది అవుదాం అది అవుదాం అని కొంత ఊహ వచ్చిన తర్వాత అనుకుంటుంటాడు. కానీ చిన్నప్పటి నుంచి మనం రుద్దుతూ ఉంటాం, నువ్వు డాక్టరు నువ్వు ఇంజనీరు ఇలా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, వాడు చదవగలుగుతాడో లేదో తెలియదు, చదువుతున్నాడో లేదో తెలియదు, కానీ మన ఇంట్రెస్ట్లు రుద్దేస్తాం. సో అది అలా 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 పెరుగుతూ వచ్చిన తర్వాత వాళ్ళు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఫాదర్ అంటే భయము, గౌరవము, భక్తో ఏవో తెలియదు, దాంతో నోరు మూసుకున్నట్టారు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత దే రివోల్ట్ ఆర్ దే క్రై డౌన్, దే బర్స్ట్ అవుట్, వాట్ ఎవర్ ఇలాంటివి జరుగుతుంటాయి సంఘటనలు. సో ఫాదర్కి ఏంటంటే వీడిని
మొత్తానికి అమెరికా పంపించాలి కోరికది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న ఇతను నా కొడుకు అందరికన్నా గొప్పవాడు అని చెప్పుకోవడం ఇష్టం. ఆ పక్కింటి వాడి కన్నా, నా బామ్మర్ది కొడుకు కన్నా, నా లైన్లో ఉన్న ఎవరి కొడుకు కన్నా నా కొడుకు చాలా సుపీరియర్ అని చెప్పుకోవడం ఇష్టం. అందుకని అమెరికా పంపించాలి. ఓకే. అయితే సార్ ఇప్పుడు అంటే సిరీస్ లో ఈ అబ్బాయిని రుద్దడానికి ట్రై చేశారు. నిజ జీవితంలో మీ అబ్బాయి మీద అలా రుద్దులే ఉన్నప్పుడు నేను ఎప్పుడు రుద్దలేదు, ఏమీ రుద్దలేదు. ఈవెన్ తన యాక్టింగ్ కెరీర్ కానీ ఇంకోటి కానీ తన చాయిస్. నేను చదువు విషయంలో ఎప్పుడు రుద్దింది లేదు. ఎందుకంటే నేను గనక సిన్సియర్గా నేను గోల్డ్ అంత మార్కులు సంపాదించేసి ఉంటే 100కు 90, 95 వచ్చింటే నేను చిన్నప్పుడు 95 వచ్చేది తెలుసా అనేవాడిని. రేపు పొద్దున నువ్వెంత వచ్చి నీకెంత వచ్చింది మార్కులు అంటే అదే నాకు అంటే 10th అదే అని చెప్పుకుంటూ ఉండాలి. సో మన చరిత్ర తెలుసు కాబట్టి నేను రుద్దలేదు. ఏదైనా కానీ నాలెడ్జ్ పెంచుకో. నువ్వు బతకడానికి కావాల్సిన నాలెడ్జ్ పెంచుకో. నువ్వు అలాగే చదువు మానేకు. ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది చదువు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే రాదురా. నువ్వు ఏమనుకుంటున్నావు ఆ క్లారిటీ పెంచుకో. ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చేసింది, నేను పలానా అవ్వాలి. తర్వాత నువ్వు తన ఈజీగా ఉండే సబ్జెక్ట్ బీబీఏ ఎన్నుకున్నాడు, అది చదువుకున్నాడు, కంప్లీట్ చేశాడు. బీకామ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు యాక్టింగ్లోకి తన ఇంట్రెస్ట్ అన్నాడు. మా నాన్న దగ్గర కొంతకాలం నేర్చుకున్నాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్ళాడు, చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈజ్ ఇంటూ ఫిల్మ్స్. ఓకే. అది ఇందాక యానీ టైప్ కాస్టింగ్ అంటుంది కదా. సో ఆ టైప్ కాస్టింగ్ యాక్చువల్ టైప్ కాస్టింగ్ బలైపోయిన క్యారెక్టర్లు అంటారు కదా. అసలు బలైపోవడమే టైప్ కాస్టింగ్ అయిపోయిన ఒక క్యారెక్టర్. సో అంటే సార్ అంటే అదొక ఫేస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క సీనియర్ ఆర్టిస్ట్ ఆ ఫేస్ నుంచి వచ్చిండ్రు, ట్రావెల్ అయిన వాళ్ళే ఖచ్చితంగా. అయితే మీకంటూ కూడా ఇప్పుడు కూడా అంటే స్పెసిఫిక్గా మీకు ఆడాసిటీ ఉంది, లైక్ రిజెక్ట్ చేసే ఒక అథారిటీ అనేది మీకు ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే కంపల్షన్ అని కాదు, బట్ ఉండొచ్చు. బట్ ఎందుకని ఆ ఫేస్ లోకి మీరు వెళ్ళలేకపోయారు? వన్స్ యు ఆర్ దేర్ ఇన్ సర్వైవల్ మోడ్ యూ కాంట్ రిజెక్ట్ ఎనీథింగ్. నేను కొన్నిసార్లు మొహమాటం కొద్ది చాలా ఒప్పుకుని ఉన్నాయి. నేను సర్వైవ్ అవ్వడం కోసం వచ్చినవి అప్పుడు మరి డబ్బుల కోసం చేయాల్సినవి ఉంటాయి. కొన్ని ఏంటంటే సార్ మీరు ఇది చాలా మెలికి తిప్పే మెయిన్ ఇంపార్టెంట్ తిప్పే సార్, మీరు చేయకపోతే ఎవరు సార్ అన్నప్పుడు సర్లే పాపం అడిగాడు కదా, అదేదో మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ 4 సార్లు సార్ 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 అనగానే అని అలా ఫీల్ అయిపోయి చాలా సార్లు చేసిన ఉన్నాయి. అలాగే నాకు కావాల్సి నేను సర్వైవ్ అవ్వాలి కదా, నాకు డబ్బులు కావాలి, అలా చేసినవి చాలా ఉన్నాయి. సరే వాట్ ఎవర్, ఇప్పటిదాకా చేసినవి కదా, ఇంకేముంది, ఓకే లెట్ ఇట్ కమ్. ఈ చేసే దాంట్లో ఎవరైనా ఇంప్రెస్ కాకపోతారా? ఏ డైరెక్టర్కైనా తోచకపోతుందా, ఆలోచన రాకపోతుందా, వాళ్ళు మెలికి తిప్పకపోతారా అని అలా చేసుకుంటూ వచ్చారు. సరే ఇది డెఫినెట్గా మెలి తిప్పుతుంది అనుకుంటున్నాను హోమ్ టౌన్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోటి రాబోయే చౌర్యపాఠం కూడా అంతే. నాకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో గొప్పగా ఏం ఉండకపోవచ్చు, కానీ మరి రాజీవ్ గారు ఇలా కూడా చేస్తారా అనిపించుకునేది. అలాగే మాకు హోమ్ టౌన్ నాకు ఓహో ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకునేలాగా. అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సులాక్ సుధాకర్ గారిని కూడా మోస్ట్లీ కొంచెం ముద్దుసలిక పాత్రలో మాత్రమే చూపించి, ఇప్పుడు నిన్న మ్యాట్ స్క్వేర్ లో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా చూపించారు అనమాట. ఆయన క్యారెక్టర్ పేరు కూడా సులాక్ సుధాకరే. కొంచెం చూసింది అరే కొంచెం రిఫ్రెషింగ్ ఉంది ఆయన ఆ తరహా పాత్రలో చూడడానికి అనిపించింది. సో అలాగే ఆబ్వియస్గా మీకు హోమ్ టౌన్ అనేది ఆ తరహా తీసుకొస్తుంది. డెఫినెట్ గా నాకు పేరు తెచ్చి పెడుతుంది. ఓకే. ఈ సిరీస్ లో లాస్ట్ వరకు ఉంటారు కదండి. వెయిట్ అండ్ సీ చెప్పు. వెయిట్ అండ్ సీ సస్పెన్స్. సో అంటే ఇప్పుడు హోమ్ టౌన్ అనేది ఒక మోస్ట్లీ నాస్టాల్జియా కాంటెంట్ సిరీస్. ఇది 5 episodes అని చెప్పారు. 5 episodes. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ కి ఎన్ నెంబర్ ఆఫ్ కాంటెంట్ పీసెస్ అవైలబుల్ ఉంటున్నాయి, డిఫరెంట్ ఓటీటీ యాప్స్ నుంచి కానీ, లేదంటే థియేటర్స్ నుంచి కానీ, లేదంటే యూట్యూబ్ నుంచి కానీ. సో ఇన్ని నెంబర్ ఆఫ్ కంటెంట్ పీసెస్ అవైలబుల్గా ఉన్నప్పుడు వై ఆడియన్స్ షుడ్ చూస్ హోమ్ టౌన్ అంటే మీరు అందరూ ఒక్కొక్క రీజన్ చెప్పాలి. సో వాట్ ఈస్ దట్? I think this series is something that you definitely wouldn't want to miss, and చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, and it's a very genuine content. So I think ఇలాంటి ఒక కంటెంట్ అయితే మిస్ చేయాలని ఎవరు అనుకోరు. యాజ్ అన్ ఆడియన్స్ నేనైతే అనుకోను. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ వుడ్ ఆల్సో రిలేట్. చాలా రిలేటబుల్ గా ఉంటుంది కాంటెంట్. సో మేబీ దట్. ఓకే. సో ఇది ఇక్కడ ఎవరిని ఏం ఇంప్రెస్ చేయాలని తీయలే. ఫస్ట్ బేస్ లైన్ ఇది. డైరెక్టర్తో పాటు కూర్చున్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే చాలా జెన్యూన్గా తీసినాం.
అన్ని క్యారెక్టర్స్. ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎప్పుడైతే ఒక ఆర్క్ అనుకొని నరేషన్ ఇచ్చినప్పుడు సార్ చాలా జెన్యున్ ఉంది. ఎక్కడైనా ఏదన్నా కొంచెం ఫిల్మీ వచ్చినా, కొంచెం సినిమాటిక్ వచ్చినా కట్, ఇట్స్ వెరీ న్యాచురల్. సో నాకు తెలిసి ఇంత న్యాచురల్గా సిరీస్ ఒకటి బయటకు వచ్చినప్పుడు చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కూర్చొని రిమోట్ ఆన్ చేసుకొని చూసుకుంటే తినేటప్పుడు లేదా ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ స్మాల్ పిల్, చిల్ పిల్ లాగా. సో యూ కాంట్ మిస్ ఇట్. ఓకే శ్రావ్య. సో ఎందుకు అంటే బేసిక్గా న్యాచురల్గా వీళ్ళు చెప్పినట్టు ఇట్స్ లైక్ జెన్యున్ కంటెంట్. అందరూ ఇలా అంటే యాక్టింగ్ ఉన్నట్టు చేయకుండా వీళ్ళ సెట్కి వచ్చినప్పుడు మేము ముందు ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో సెట్లోకి వచ్చాక మేము దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఎంత న్యాచురల్గా ఉంటుంది, అలా ఎలా చేస్తే న్యాచురల్గా ఇంకా మంచిగా ఉంటుంది అనేది వి వర్క్డ్ ఇట్. సో దాని మీద వర్క్ చేసాం. సో అలా న్యాచురల్, అందరికీ రిలేటబుల్గా ఉండే కంటెంట్. సో డెఫినెట్గా ఒక 90s ఉంది ఇప్పుడు. అది ఎలా అయితే అందరికీ జనాలకి ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అంటే ఎలా కనెక్ట్ అయిందో, డెఫినెట్గా హోమ్ టౌన్ ఇంకా 90s లాగా ఇంకా డబుల్ రిలేట్ అవుతుంది జనాలకి. ఖచ్చితంగా అది కనెక్ట్ అవుతుందని అనుకున్నా. సో మనలో చాలా మంది మన బావలు కానీ అన్నయ్యలు కానీ యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడో తెలియకుండా వాళ్ళకి ఇష్టం ఉండదు, అరే మన దేశం దాటి వెళ్ళటం, మన ఊరు దాటి హైదరాబాద్ దాటి వెళ్ళటం. సో వాళ్ళంటి వాళ్ళు చూసి కనెక్ట్ అవుతారు బాగా. అరే నేను ఇంతే స్ట్రగుల్ ఫేస్ అయ్యా అంటే. ఇప్పుడు జెన్జీ పీపుల్ లైక్ చెప్పేస్తారు, అరే నాకు ఇది కాదు, నేను ఇది చెయ్య, మమ్మీ నాకు ఇది నచ్చదు. 90s కిడ్స్కి ఎక్కడో లోపల పేరెంట్స్ అంటే ఒక భయం, భక్తి, వీటి వల్ల మనం ఏంటంటే మనం అది చెప్పుకోలేము. నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇది చెయ్యలేను, నాకు వేరేగా వెళ్ళాలనుకుంటే వేరే చేయాలి, అది చెప్పలేము. సో వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ బడీ కామెడీ ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా పిల్లలు ఓటీటీ కాంటెంట్స్ చూసి ఎట్లా చెడిపోతున్నారో మనం కొత్త ఒక సినిమాలో కూడా బుల్రాజ్ క్యారెక్టర్ చూసాం మనం, వాడు ఎలా చెడిపోయాడు ఏంటి అని. అలాంటి వాళ్ళు అసలు ఎక్కడ ఉండదు. అండ్ చాలా ప్యూర్ గా అందరం ఎంతో లైక్ ఏదో సరదాగా ఉంటుంది. ఏదో ప్రజలు చూసి అరే ఇది మన ఫ్యామిలీలో జరిగింది కదా, ఇది మా మామయ్యకి జరిగింది కదా, మా బాబాయ్కి జరిగింది కదా, లేదా నాకు జరిగింది కదా అని కనెక్ట్ అవుతారు. 100% ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నిటి మీద ఉంటుంది మా సిరీస్. రాజీవ్ గారు అదే ఇప్పుడు చెప్పాడు, లాస్ట్ లో చెప్పడం అనుకున్నాను చెప్పేశాడు. ఎవ్వరు చెప్పలేదు, ఈ క్యాండిడేట్ చెప్పేశాడు. బేసిక్ ఇది అందరి కథ, ప్రతి ఒక్కళ్ళ కథ. అది లోవర్ మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, ఆఖరికి డైలీ వేజెస్ సంపాదించుకునే గుడిసెలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కానీ ఇట్ రిలేట్స్ ఎమోషనల్గా. అంటే బేసిక్గా పిల్లల మీద ఉండే ప్రేమ, ఆప్యాయత అవన్నీ అందరికీ ఒకటే. డిగ్రీస్ మాత్రం వేరియేషన్ ఉంటుంది. ఒకడు 1,00,000 ఖర్చు పెడతాడు, ఒకడు 1000 ఖర్చు పెడతాడు, ఇంతే తేడా. సో అవన్నీ ప్రతి వాళ్ళు డెఫినెట్గా రిలేట్ చేసుకుంటారు. సో ఈవెన్ హయ్యర్ అప్పర్ స్టాటా వాళ్ళు కూడా దే విల్ గెట్ కనెక్టెడ్. సో చాలా ఇట్స్ ఏ లైఫ్కి చాలా దగ్గరగా ఉండి రిలేట్ అయ్యి చాలా ఎమోషనల్గా ఉండే కథ కూడా. నాట్ ఓన్లీ జస్ట్ ఫన్ ఓరియంటెడే కాకుండా ఏదో లైట్ హార్టెడ్గా అలా అలా వెళ్ళిపోతుంది అనుకునే ఇది కాకుండా లైఫ్లో ఎలాగైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎలాగైతే ట్విస్ట్ ఉంటాయి, అలాగే ఈ పర్టికులర్ సిరీస్లో అన్నీ ఉంటాయి. ఓకే, సైరా ఏం చెప్తారు చూడాలి. యూనిక్ గా చెప్తాడు ఖచ్చితంగా. మైక్ అన్న, ఫస్ట్ థింగ్ మా హోమ్ టౌన్ గురించి చెప్పాలంటే రీజన్ అడిగా. కాదు 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 అన్న, సభ మర్యాద సార్ అది మన హోమ్ టౌన్ గురించి చెప్పాల్సి అయితే, మన ప్రతి గ్యాంగ్లో ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు, డిగ్రీకి వచ్చిన తర్వాత మన జాబ్ చేస్తుంటే కూడా 3 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ కామెడీ ఎట్లుంటుంది, మన ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ కామెడీ ఎట్లుంటుంది. దీంట్లో అయితే అసలు ఏం నెగిటివ్ లేకుండా మొత్తం ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. మీరు అందరూ ఇంట్లో ఫ్యామిలీతో, అక్కతో, చెల్లతో, తమ్ముతో, బాబాయ్తో, పిన్నితో, అందరితో కలిసి చూసుకోవచ్చు. అంత మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే క్లైమాక్స్ లో ఫాదర్ వెరీ గుడ్, నువ్వు చెప్పాలా కానీ అది
పొరపాటు ఇట్లా చెప్పానా యూనిక్ గా చెప్తాడని. నాకు పర్సనల్ అయితే ఫాదర్ అండ్ సన్ ది నేను చాలా కనెక్ట్ అయిపోయినాయి. దెన్ నేను డబ్బింగ్ చెప్తానో చూసినా ఎంతైతే మా ఫన్ అయితే ఎంజాయ్ చేసిందో అంతకు మించి ఎమోషనల్ అయిపోయినా వీళ్ళ ఎమోషనల్ సీన్ కి అయితే క్లైమాక్స్ కి. నాకు అంటే మన మనుషులో ఉంటాం కదా, మన ఇంట్లో మన చుట్టాలు, మన బాబాయ్లు, మన పిన్నిలు, మన ఇంట్లో ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మా హోమ్ టౌన్. మన కథలు ఎక్కువ ఉంటుంది. ఇక మనమే మీరు చూసి అరే నేను చేసిన ఇది నా క్యారెక్టర్ ఇట్లా మా ఇంట్లో అయ్యి ఉండాలని మీరు అట్లా రిలేట్ అవుతారు. సో ఓవరాల్ గా మా హోమ్ టౌన్ అయితే అందరు రిలేట్ అవుతారు. అందరు కలిసి చూడాలి. డూ వాచ్ హోమ్ టౌన్ ఓన్లీ ఆన్ ఆహా April 4th. సూపర్ సూపర్. బేసిక్ గా అంటే అందరికంటే బాగా చెప్పాడు సాయి చెప్పాలంటే. సో నిజమే సార్, అంటే ఒకటైతే కరెక్ట్ ఏంటంటే ఇన్ని తరహా కంటెంట్లు ఇన్ని రకరకాల ఓటీటీలు ఉన్నా కూడా కుటుంబం అంతా కలిసి చూసే కంటెంట్ అయితే చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. సో ఆ వెలితిని ఏదైతే ఉందో హోమ్ టౌన్ ఖచ్చితంగా తీరుస్తుందని అనుకుంటున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సిరీస్ ఆన్ April 4th. అండ్ సో గైస్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మేమందరం కలిసి ఐ థింక్ వీ హావ్ టు థ్యాంక్ రాజు సార్. అంటే ఇంత సేఫ్ ప్రమోషన్స్ లో సార్ మాతో కూర్చొని స్పెండింగ్ టైం హ్యావింగ్ ఫన్ విత్ అస్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా బాధ్యత కూడా నేను ప్రమోషన్ లో లేకపోతే బాగోదు సార్. అట్లా కూడా కాదు సార్, ఇంత జోవియల్ ఇంత ఎనర్జీ ఇస్తున్నారు సార్. అండ్ we always needed this. అంటే ఏం లేదండి, అతిథిలో చేసినప్పుడు చిన్న బేబీ అని ఉండేది, అప్పుడెప్పుడో ఎత్తుకున్నా. మళ్ళీ నా కూతురుగా చేస్తుంది బేబీ అని. మరి బేబీ అని ఉన్నప్పుడు అది కాదు సార్, వీళ్ళందరూ బేసిక్ గా అందరూ కనెక్టివ్ ఉన్నారు కాబట్టి వి ఎంజాయ్డ్ అ లాట్. ఈవెన్ అక్కడ లొకేషన్స్ ఆన్ లొకేషన్ ఉన్నప్పుడు కూడా ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఈయన మాకు మరొక మంచి తలుచుకుంటే నాకు అదేలే మరకు తర్వాత ధీరజ్ గారికి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీళ్ళందరితో అలాంటి అనుబంధం ఉంది కాబట్టి ఎంతో మరకర అనుబంధం ఉంది. ఈయనతోటేమో ఏం సార్ ఏం తెచ్చిర్రు, ఏం తిన్నాం, ఏం కూర అనుకునే అనుబంధం. ప్రజ్వల్ ఏమో వాళ్ళ ఇంటి నుంచి కీమా అవన్నీ తీసుకొచ్చి ప్రమాణంగా ఒక రోజు పెట్టాడు. సరే బేబీ అని గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పలేకర్లేదు, చిన్నపిల్ల. మీరు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే కష్టం సార్, నా ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది. ఎనీవేస్ పీపుల్ విల్ ఎంజాయ్ రాజీవ్ కనకాల్ సార్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ మీల్స్ తో ఎంజాయ్ చేస్తారు 100%. ఎవ్రీవన్ ఐమ్ టెలింగ్ టు ఎవ్రీవన్ సార్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఎడిట్ తర్వాత ఫైనల్ కట్ మేము చూడడానికి వీఆర్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. Thank you guys. Thanks.